భయపడతావే? చెప్పు. ఇష్టమే. ఈ పెళ్లి మాకెవరికి ఇష్టం లేదని చెప్పేయండి. జరాగ్ నాన్న. జరాగురి నాన్న. ఏంది మీ లొల్లి? అరే, నేనెవరిని పెళ్లి చేసుకోవాలో మీరే నిర్ణయం తీసుకుంటారా? నేను చేసుకోబోయే మనిషిని గిట్ల గలీజ్ మాటలు అంటురు. గిదేమన్నా పద్ధతా? అరే, కైలాష్ నాకు కాబోయే పెనిమిటి. ఇగో నాన్న, ఇంటలోని గిట్లు నేనా మర్యాద చేసుడు? బోల్. అదేంటమ్మా, వాడు ఎలాంటి వాడు నీకు మాత్రం తెలీదా? నా కూతురని తెలిసా కూడా నాకు తెలియకుండా నిన్ను పెళ్లాడాలని చూసిన రాసుకెళ్ళవాడు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేశాడు. జయకృష్ణ లాంటి అందరు అమాయకుల భవిష్యత్తు ఆడుకున్నాడో లెక్కే లేదు. అలాంటి వాడిని చేసుకుంటాను అంటే సరే అని ఎలా అనమంటావు? అయినా ఇదంతా నాటకం నువ్వే అన్నావు. నీ నోటితో నువ్వే వాణ్ణి తిట్టావు. బుద్ధి చెప్పి మనలో కలుపుకోవాలి అన్నావు. మళ్ళీ ఇదేంటమ్మా? గదే గా ముచ్చటే ఇప్పుడు చెప్తున్నా. బుద్ధి చెప్పి మనలో కలుపుకోవాలి. పెళ్లి చేసుకుని మన కుటుంబంలో కలుపుతున్నాం. కథం. ఆపమ్మా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? తండ్రే కదా మెత్తగా ఉన్నాడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇంకోసారి వాడిని పెళ్లి చేసుకుంటానంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటి తల్లి ఇది? దీన్ని ఏ విధంగా అనుకోమంటావమ్మా? మొండితనమా, తెలియనితనమా, త్యాగమా? ఏ విధంగా అనుకోమంటావు? ఈ తండ్రిని ఏ విధంగా సమాధాన పడమంటావు? నా కళ్ళ ముందు నీ జీవితం ఇలా నాశనం చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోమంటావా? చెప్పమ్మా. నాన్న, ఓ ముచ్చడు చెప్పనా? సరే, గీ పెళ్లి చేసుకోను. ఇంకొన్ని దినాలకి నాకు ఇంకో సంబంధం చూస్తావు. పోరడు మంచికి కొడుతున్నాడని లగ్గం పెట్టిస్తావు. గా పోరడు పుస్తకాలు కడతాడు, నాకు పెనిమిటి అవుతాడు. అప్పుడు వాడు లఫుట్ గాడని తెలవబట్టే అనుకో, ఏం చేస్తావు? పుస్తకాలు తెంపి వాడి మొహాన్ని కొట్టి రమ్మంటావా? గప్చుగ్గా వంతో కాపురం చేయమంటావా? లేదు, నాతో నైతే లేదురా భయ్ అని తుపాకీతో కాల్చి పారు నొక్కుతావా? ఏం చేస్తావు? గిది అటువంటిదే అనుకో, మనసు నిమ్మలంగా ఉంటది. ఎవరి కోసం అనుకోవాలి? దేనికని సరిపెట్టుకోవాలి? ఎందుకు? ఎవరి కోసం? దేనికోసం ఈ త్యాగం అమ్మా? నాకు అవన్నీ తెలియదు నాన్న. చిన్న పిల్లగా ఉన్న సంధి నాకు కల పడేటిది. ఆ కలలా నేను ఉండేటింట్లో అమ్మ, నాన్న, అక్క, అన్న, చెల్లి, తమ్ముడు ఇట్లా అందరూ ఉంటారంట. అందరూ అన్ని పనులకి నన్నే పిలుస్తారంట. చిన్న చిన్న పోరలు, పోరగాండ్లు ప్రతి దానికి నన్నే సతాయిస్తారంట. అనాథనైన నాకు
గీ అన్నీ ఏడ దొరుకుతాయి అనుకునేడు దాన్ని. దేవుని దయ, అమ్మ తప్ప నాకు అందరూ దొరికిండ్రు. మీ అందరినీ ఒకే చోట చూడాలి. అందరూ కలిసేది చూసి నా కల పండాలే. గదే నాకు కావాల్సింది. అను, నిజం చెప్పు, నిన్ను వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు కదూ? అంటే నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే ఎవరినైనా ఏదైనా చేస్తాం, చంపేస్తాం, ఇలా ఎవరైనా బెదిరించారా అని అడుగుతున్నాను. ఏ నన్నెవరంటారు? గట్లంటే ఈ అను ఊరుకుంటదా? లేదు మావయ్య, నాకేదో అనుమానంగా ఉంది. అత్తయ్య మెంటాలిటీ అలాంటిదే. అవును మామయ్య, నాకు అదే అనిపిస్తోంది. ఆమె గురించి అందరికన్నా నాకే బాగా తెలుసు. నన్ను ఎన్నోసార్లు డైరెక్ట్గా బెదిరించింది. ఇంత తెలిసినా, ఇంతమందివి చెప్తున్నా అను ఇంత మొండిగా కైలాష్నే చేసుకుంటానంటోందంటే ఖచ్చితంగా శ్యామల పిన్ని బెదిరించే ఉంటుంది. మావయ్య, ఏదైతే అదైంది. నువ్వు వెంటనే ఈ సంబంధం నాకిష్టం లేదు, ఈ పెళ్లి జరగదని ఫోన్ చేసి చెప్పేయ్. ఏం చేస్తుందో చూద్దాం. అవును మామయ్య, రుత్తు చెప్పింది కరెక్ట్. చూద్దాం ఏం చేస్తుందో. అంతదాకా వస్తే ఇంకొక క్షణం కూడా ఆలోచించకుండా పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. అవతల వాళ్ళకి లేని మానవత్వం, విలువలు, అభిమానాలు మనకెందుకు? విలువల కోసం విలువైన జీవితాన్ని పణంగా పెడతామా? మీరు ఫోన్ చేయండి మావయ్య. చేయండి బాబాయ్, ఫోన్ చేయండి. అరే ఏంది నాన్న ఇది? వద్దంటే ఇండ్రా ఏంది? మీ అందరికీ దమాక్ గిట్ల ఖరాబ్ అయిందా? అరే నా పెళ్లి గురించి మీలో లేంది భయా? ఇగో గిదే ఫైనల్ చెప్తున్నా ఇనుండ్రి. గీ పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నేను కైలాష్ని పెళ్లి చేసుకునేదే కథం. ఎక్కువ తక్కువ మాట్లాడితే నాకు మీ ఇల్లు వద్దు, బంధుత్వం వద్దు. నేను ఆవారాని, అనాథని. నా పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. మీరు గిట్ల అడ్డుపడితే పోలీసు వాళ్ళకి చెప్పి పహారా పెట్టి మరీ పెళ్లి చేసుకుంటా. గింతదాకా ప్రేమతో అడిగిన పట్టుదల కడకొస్తే ఈ అను శంషేర్. ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయరేంటి? అందుబాటులో లేదు. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. number you are calling is currently not reachable. Please try again after some time. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు. ఫోన్ అందుబాటులో లేదని వస్తుంది. కీర్తన గాని శ్యామలతతో చేతులు కలిపి అన్నయ్యని గిట్లా కిడ్నాప్ చేయించలేదు కదా? కట్టమేసమ్మ తల్లి, అన్నయ్య ఎక్కడున్నాడు ఎట్లా తెలుసుకోవాలి? తీయండి తలుపు.
ఎవర్రా మీరు? రే ఈడియట్, వదలరా నన్ను. ఎవర్రా మీరు? అసలు ఏం కావాలి? ప్రతీకారం కావాలి. ఏంటి జోక్ అనుకున్నావా? కాదన్నాయ్, పచ్చి నిజం. నీ మీద, నీ చెల్లెలి మీద, నీ అయ్య మీద పగ. నాకు కాదు, మా గురువుగారికి. అందుకే ఈ ప్రతీకారం. ఎవర్రా మీ గురువు? హే, దేనికి ప్రతీకారం? దేనికా? నువ్వేమో మా బాసు కూతురు దీపు ఆస్తి దోచేశావు. నీ చెల్లెల అను ఆమె మొగుణ్ణే కాజేసింది. హ, నీ అయ్య సూర్య అందరికన్నా 6 ఆకులు ఎక్కువే చదివాడు. మా గురువుగారి భార్య ఐశ్వర్యాని మాయ చేశాడు. ఆమెకి కడుపు చేశాడు. ఆమె భర్త సంతోష్ గారిని, అదే మా గురువు గారిని దేశాలు పట్టుకుని పారిపోయేటట్టు చేశాడు. రే ఈడియట్, ఏంట్రా వాగుతున్నావు? మా నాన్న అలాంటి వాడు కాదురా. ఆహా, ఐశ్వర్య గారంటే గౌరవం, అభిమానం. అబ్బో, ఆవిడ దీపుని కాని చనిపోతే మమ్మల్ని కూడా వదిలేసి ఆ కూతుర్ని, ఆ దీపుని పెంచి ఇంత దాన్ని చేశాడు ఆయన. దీపు ఎవరో తెలుసా? ఆయన కన్న కూతురు. ఏంట్రా వాగుతున్నావు? నాది వాగుడు కాదు, నిజం. నీ అయ్య ఐశ్వర్య గారిని ముగ్గులోకి దించితే పుట్టిన గొబ్బెమ్మారా ఈ దీపు. అందుకని పెంచాడే గాని అనాథని జాలిపడి పెంచలేదు. సక్సెస్ఫుల్ గా కిడ్నాప్ చేసిన మీరు గ్రేట్ అండి. నాది 20 ఏళ్ల పగ. ఆ పగ చల్లారటానికి ఇదొక మంచి అవకాశం అని ఒప్పుకున్నా. అందుకే వీరుని కిడ్నాప్ చేయమంటే సరే అన్నాను. వాడి తల మీద కొట్టి స్పృహ తప్పించి కదలకుండా కట్టడి చేశాను. అనూకి ఫోన్ చేసి కైలాష్ని పెళ్లాడకపోతే వీరుని సర్వనాశనం చేస్తానని చెప్పాను. దట్స్ ఆల్. మీ కోపాన్ని చూస్తుంటే భయంగా ఉంది. వీరు నరికేస్తారని చెప్పారా? నిజంగా నరికేసి వచ్చారా? నేనంత ఫూల్ని కాదు. వీరు చస్తే అను నిన్నేలా పెళ్లి చేసుకుంటుంది. అది నిన్ను చేసుకోపోతే దాన్ని బతుకెలా నాశనం అవుతుంది. దాని బతుకు నాశనం కాకపోతే ఆ సూర్యగాడు గుండె పగిలి ఎలా చస్తాడు? గ్రేట్, రియల్లీ గ్రేట్. చిన్నప్పుడు ఓ పాఠం చదువుకున్నాను. 82 రోజులు నిర్బంధంలో ఉన్న శకునిని తిండి, నిద్ర, నీళ్లు లేకుండా ఎలా బ్రతికావు అంటే పగతో అంటాడు. మీరు మనస్ఫూర్తిగా పగ తీర్చుకోండి. మీ చేతుల ఆయుధంగా మమ్మల్ని వాడుకోండి. కానీ వీరు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఒక్క మాట, దీపుకి సూర్య నిజం తండ్రని చెప్పాలి. అలా చెప్తే ఇంకా ప్రేమ పెరుగుతుంది కదమ్మా. మామూలు పరిస్థితుల్లో ఆ విషయం తెలిస్తే నువ్వన్నట్టు ప్రేమ పెరగచ్చు. కానీ అసలు తండ్రి సంతోష్ గారు వెళ్లి తనిలా ఐశ్వర్యకి దూరంగా ఉండిపోవడానికి, తన కుటుంబం ఇలా విచ్ఛిన్నం కావటానికి, దీపు అనాథగా పెరగడానికి కారణం సూర్య చేసిన పని అని చెప్తే తన తల్లిని మోసం చేసిన సూర్యని ప్రేమిస్తుందా? తన కుటుంబాన్ని నాశనం చేసి ఆ విషయాన్ని దాచి ఇప్పటికీ అన్యాయం చేస్తున్న సూర్యని ప్రేమిస్తుందా, ద్వేషిస్తుందా? ద్వేషించదు. చంపేస్తుంది. అదే జరగాలి. దీపును కలుస్తాను, ఈ నిజం చెప్తాను. మీరా పని మీద ఉండండి, మేం మళ్ళీ కలుస్తాం.
ఏంటిది? అను ఎందుకు ఒప్పుకున్నట్టు? డాడీ, అను, ఋతుబావ కలిసి కైలాష్తో సంబంధం చేసుకుంటామని నాటకం ఆడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. శ్యామలత్త చేత ఆస్తి తిరిగి ఇప్పించుకోవడం గురించి, అశ్విని వదన్ని జయకృష్ణని కలపడం గురించి నాటకం ఆడారని తెలుస్తోంది. అసలు ఈ నాటకం ఎందుకు ఆడినట్టు? శ్యామలత్త ఆస్తి ఇవ్వనందా? అంటే నాకు తెలియని నెగటివ్ షేడ్స్ శ్యామలత్త కైలాష్లో ఉన్నాయా? లేదంటే వాళ్ళిద్దరూ కలిసి నన్ను డబుల్ క్రాస్ చేస్తున్నారా? మరి శ్యామలత్త నెగిటివ్ అని తెలిసిన తర్వాత అను పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నట్టు? ఏదైనా బ్లాక్మెయిల్ జరిగిందా? అంటే నేను ఊహించలేనంత నెగిటివ్ క్యారెక్టర్సా శ్యామలత్త, కైలాష్ వాళ్ళు? అసలేం జరుగుతోంది? ఎవరండి మీరు? ఎందుకు కారాపారు? అరే, ఎవరండి మీరు? ఏం కావాలి అని అడుగుతుంటే ఏం మాట్లాడరే? నువ్వేనమ్మా, నువ్వే కావాలి. నేనా? నేనెవరో మీకు తెలుసా? తెలుసమ్మా, తెలుసు. ఐశ్వర్య అనే ఒక దేవత కూతురువి. అంటే మా అమ్మగారు తెలుసా మీకు? అదృష్టం కొద్దీ ఆవిడే నా ఇంటి దేవతమ్మా. నా బతుకు, నా ప్రాణం, నా ఊపిరి నీ అమ్మే తల్లి. ఏంటండి మీరు మాట్లాడేది? ఇంతకీ మీరెవరు? తన కన్న బిడ్డకి నేనే ఫలానా అని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏ కన్న తండ్రికి రాకూడదమ్మా. వాట్? అంటే అంటే మీరు నీ తండ్రినమ్మా, సంతోష్ని. నో, నేను నమ్మను. అమ్మ పేరు, నాన్న పేరు చెప్పినంత మాత్రాన నమ్మేయడానికి నేనేమి చిన్నపిల్లని కాదు. నా తండ్రి నాకు తెలియకపోయినా ఆయన ఎలా ఉంటారో నాకు తెలుసు. నిజం చెప్పు, ఎవరు నువ్వు? ఏం ఆశించి నా తండ్రి పేరుతో ఇలా వచ్చావు? నువ్వు అనుమాన పట్టంలో తప్పులేదు తల్లి. నన్ను నమ్మకపోవడం అస్సలు తప్పు కాదు. కానీ నిజానికి నమ్మకంతో పల్లె తల్లి. ఎందుకంటే అది నిజం, అంతే. మన కుటుంబం ఇలా విడిపోవటం వెనక, నా రూపం ఇలా మారిపోవటం వెనక ఓ నీచుడి కుట్ర, కుతంత్రం, కోరిక ఉన్నాయి తల్లి. ఈ విషయాలు ఖచ్చితంగా నీకు వాడు చెప్పుండడు. నీ పుట్టుక గురించిన విషయాలే నీకు చెప్పనివాడు నీ తండ్రి రూపం మారిపోవటం గురించి మాత్రం ఎందుకు చెప్తాడు చెప్పు? ఏంటి మీరంటుంది? నాకేం అర్థం కావడం లేదు. నిజం చెప్పండి, ఎవరు మీరు? అసలేం జరిగింది? చెప్తానమ్మా, చెప్తాను. చెప్పాల్సిన టైం వచ్చింది, చెప్తాను.